శ్రీశైలంలో దర్శనం ఎలా చేసుకోవాలో క్లియర్ గా చెప్పేస్తా. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా అలా మేము చిన్నగా లంచ్ చేసేసి రూమ్ కి అయితే వెళ్ళిపోయాం. ఫ్రెష్ అప్ అయి దర్శనంకి వెళ్ళిపోదాం అని చెప్పేసి. ఫ్రెష్ అయిపోయినాక మా భువన్ గారు చూడండి ఎట్లా కూర్చున్నాడు, అలా మంచిగా నున్నగా గుండేసుకొని. గుడికి వెళ్లే దారిలో ఇలాంటి షాపులు మాత్రం మనకు ఎన్నో కనిపిస్తాయి. ఈ మంకగాడే వాడు నాయన ఇట్లుండి అనుకోకండి, ఇది మనమే. బొట్టు కొంచెం ఎక్కువ ఎట్రా నాయన అంటే వాడు ఊరంతా ఊసేసిండు, అదేదో వాడికి పుక్కట్టుకొస్తున్నట్టు. ఇక మేము గుడి దగ్గరకు వెళ్ళిపోయేసరికి సాయంత్రం 4 అయింది. తీరా చూస్తే గుడి 5:30కి ఓపెన్ అన్నారు. సరే అని చెప్పి అక్కడే ఉన్న గోపురం ని దర్శనం చేసుకున్నాం. అక్కడ మనకు ముందు కనిపించేది శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయ రాజగోపురం. ఇక 5 o'clock అట్లా మేము మా లైన్ దగ్గరకు అయితే వెళ్ళిపోయినాం. మా ముందు కనిపించేదే ఫ్రీ దర్శనం యొక్క లైన్ అనమాట. 300 రూపీస్ స్పెషల్ దర్శనం ఆర్ 500 రూపీస్ పర్స దర్శనం టికెట్స్ కావాలంటే ఒక 1 week ముందు www.srishaila.devasthanam.org వెబ్సైట్ లో మనం తీసుకోవచ్చు. ఇదే మనకి 300 and 500 రూపీస్ టికెట్స్ ఎంట్రీ అనమాట. ఇది కొంచెం మనం ఫ్రీ దర్శనం లైన్ కి నడుచుకుంటూ వెళ్తే మనకు కనిపించేస్తుంది. మొబైల్ ఫోన్స్ ఇంకా వేరే గ్యాజెట్స్ డిపాజిట్ చేయడానికి కూడా మనకు అక్కడే స్పేస్ ఉంటది. ఫైనల్ గా మాకైతే దర్శనం చాలా బాగా అయింది. శక్తిపీఠమైన బ్రహ్మరాంబికా దేవి దర్శనం కూడా చాలా బాగా అయింది. తర్వాత మేము ఇక్కడే ఉన్న సాక్షి గణపతి టెంపుల్ కి అయితే వచ్చేసాము. సాక్షి గణపతి టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇక్కడ ఉన్న గణేశుడు మనం శ్రీశైలం వచ్చినట్టు కైలాసంలో ఉన్న శివుడికి సాక్ష్యం చెప్తాడంట. తర్వాత మేము ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ కి ప్రసాదాలు తీసుకోవడానికి స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చేసాం అనమాట. స్ట్రీట్ షాపింగ్ అయిపోయాక చిన్నగా డిన్నర్ చేసేసి డే అయితే ఎండ్ చేసేసాం ఫ్రెండ్స్.